నమస్కారం అమ్మా. నమస్తే అండి. సో మరి ఇది సింహవాసిని గణేష్ యూత్ అని పెట్టుకున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు వినాయకుడిని? మేము 25 ఇయర్స్ నుంచి పెడుతున్నామండి ఇక్కడ. 25 ఇయర్స్ నుంచి అంటే స్టార్టింగ్ మీరేనా? అవునండి, అంటే 25 ఇయర్స్ అంటే ఇంచు ఇంచు పెంచుతున్నారా లేకపోతే పెంచుతున్నాము. అంటే ఈ ఇయర్ ఎన్ని ఇంచెస్ పెంచారు మీరు? ఈ ఇయర్ వన్ పెంచామండి. అంటే మీరు ఆ విగ్రహాన్ని ముందుగానే తయారు చేయించుకుంటారా లేకపోతే ఆల్రెడీ ఉన్నదాన్ని పర్చేస్ చేసుకుంటారా? తయారు చేయిస్తాము మేము. అంటే ముందుగానే అనుకుంటారా ప్లాన్ ఇట్లాగా ఈసారి పెట్టుకోవాలి అనేది? అవునండి, ప్లాన్ వేసుకొని చేసుకుంటాము మేము. సో అంటే మీరు ఆ అన్నదానం కూడా లాస్ట్ రోజే చేస్తారు? లేదండి, మిడిల్లో చేస్తాము. అంటే ఇప్పుడు ఈ ఐడియా ఎవరికి వచ్చింది ఇలాంటి గణేష్ ని పెట్టాలని? ఈ ఐడియా మాకే వచ్చిందండి. ఎవ్రీ ఇయర్ కూర్చున్నది తెస్తాము. ఈ ఐడియా అందరూ గణేశుడు నించుని తెస్తున్నారు. అందుకే మాకు కూడా ఇట్లాంటి గణేశుని సింహవాహిని దగ్గర ఇలాంటి గణేశుని తేవాలని మాకు కూడా అనిపించింది. అందుకే మేము కూడా కొంచెం వెరైటీగా కావాలని మాకు కూడా అనిపించింది. అందుకే వచ్చాము, ఇట్లా తెచ్చాము మా వినాయకుడిని. అంటే వినాయక చవితికి ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటారు మీరు? మేము అండి 3-4 months బ్యాక్ అప్పటి నుంచే ప్లాన్ చేసుకుని. సో అందరికి వచ్చిన థాట్ తో మీరు పెట్టుకుంటారా లేకపోతే అందరు డిస్కషన్ చేసుకుంటారా? డిస్కషన్ చేసుకుంటామండి, అందరం కూర్చొని డిస్కషన్ చేసుకుని చేసుకుంటామండి. సో ఎంతమంది సభ్యులు ఉన్నారు దీంట్లో? దీంట్లో ఉంటామండి 50 దగ్గర. ఇప్పుడు దాకా ఎంత ఖర్చు అయింది అనుకోవచ్చు సుమారుగా? సుమారు నేను చెప్పలేనండి, అది జెంట్స్ తెలుసు, మా హస్బెండ్స్ వాళ్ళకి తెలుసు. అయితే ఈరోజు పూజ ఇంకా లేట్ అయిందండి, కాలేదు ఇంకా. అంటే డైలీ ఏమైనా స్పెషల్ పూజస్ ఉంటాయా? ఉంటాయండి, డైలీ ఒకరు పూజ చేస్తాం అట్లా. అంటే డైలీ కూడా ప్రసాదం పంచుతామండి డైలీ. అంటే ఎవరో ఒకరు కాపులానే ఉంటారు కదా, డ్యూటీ వైజ్ గా ఉంటారా? ఉంటారు ఈ అన్న వాళ్ళు ఉంటారు అక్కడ. లాస్ట్ రోజున మరి ఘనంగా భారీ ఎత్తులో ఊహించుకోవచ్చు ఊరేగింపుని. అవును, లాస్ట్ రోజులో ఎత్తుతామండి 11 days. అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండి. ఈవినింగ్ ట్యాంక్ బండ్ దాకా మన ప్రయాణం ఉంటుంది. ట్యాంక్ బండ్ వరకు టస్కర్ లో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం మేము. అంటే డీజే డాన్సులు అట్లా చేసుకుంటూ వెళ్తాము. థ్యాంక్ యూ సో మచ్.